ప్రజలకు అదే చెప్పాలి. అది రైట్. చేస్తేనే డాక్టర్ ప్రజలు యేసరావు గారు దీవిస్తారు. తెలుగుదేశం అధికార ప్రతినిధి ఉన్నారు. వారేమంటారు? ఆయనకి హోదా ఇవాళ ఒక మెయిన్ కన్సర్న్ అయింది. గవర్నర్ని కలిశారు. రేపు పొద్దున ధర్నా చేయబోతున్నారు ఢిల్లీ వెళ్ళి రషీద్ హత్యకు సంబంధించి. అలాగే రాష్ట్రంలో ఎన్ని హత్యలు జరిగినాయి? 35 హత్యలు జరిగినాయి ఒక నెల రోజులు. అంటే రోజుకి సగటున ఒకటి పైన అయినట్టు ఆయన చెప్తున్నారు. దురాగతాలకు లెక్క జమ లేదంటున్నారు. అన్నీ పిన్ టు పెన్ గుచ్చి మరీ అక్కడ గవర్నర్కి సమర్పించారు. రాష్ట్రపతిని కూడా అపాయింట్మెంట్ కూడా కోరుతున్నారు. ప్రతిపక్ష హోదా గురించా ఆయన కన్సర్న్, లేకపోతే రాష్ట్రంలో పెరుగుతున్న దౌర్జన్యాల గురించా? అంటే ప్యానెల్లో ఉన్న ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ అందరికీ శుభోదయం అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి గవర్నర్ గారికి వినవించుకున్నారు. ఓకే, కానీ హోదా ఇవ్వాల్సింది ప్రజలను ప్రతిపక్ష హోదా కూడా పనికిరావని చెప్పేసి 11 సీట్లకు పరిమితం చేసిన తర్వాత నువ్వు ప్రజల యొక్క ఏమంటారు మ్యాండేట్ని, ప్రజల యొక్క ఆదేశాన్ని శిరసా వహించి నువ్వు ప్రజల యొక్క ఆకాంక్షను శిరసా వహించాలి. ప్రజలని ఏ విధంగా కోరుకుంటున్నారు? నువ్వు ప్రతిపక్ష హోదాకు కూడా పనికిరావని చెప్పేసి ప్రజలు ఈరోజు చెప్పారు. ఈ వైసీపీ నాయకులు ప్రతి డిబేట్లో కానీ ప్రతి ఎగర కానీ మా 11 సీట్లు వస్తాయని చెప్పట్లేదు. మాకు 40% ఉంది. ఇంకా సచ్చినోడు సగం ప్రాంతం ఇంకా సావలేదు, ఇంకా ఆరోగ్యంగా ఉన్నాడు చెప్పినట్టు ఉంది కథ. మేము ఏమున్నా కానీ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ మీకు 11 సీట్లు. మీ 11 సీట్లు కొట్లాడిన గతంలో కూడా పి జనార్దన్ రెడ్డి గారికి అపోజిషన్ హోదా అయ్యాకున్నా కానీ నేను లీడర్ ఆఫ్ ద పార్టీ, ఆ ఫ్లోర్ లీడర్గా ఆయన అద్భుతంగా ఆయన ఇచ్చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా గతంలో ప్రతిపక్ష హోదా లేదు. రాహుల్ గాంధీ మాట్లాడలేదా? ఇంకెవరు మాట్లాడలేదా? అంటే ప్రజా సమస్యల పైన మాట్లాడడానికి నీకు అసెంబ్లీకి పంపించారు. పులివెందుల నియోజకవర్గం నుంచి ప్రజాప్రతినిధిగా ఎన్నుకొని నీకు అక్కడ పంపించిన తర్వాత నీతో సహా ఇక 11 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు అసెంబ్లీలో చర్చించవచ్చు, ఉద్యమం చేయొచ్చు, పోరాడొచ్చు. ఆ అధికారం నీకు ఇచ్చారు. దీన్ని కూడా విస్మరించి ప్రజలను అపహేళన చేసి ప్రజా తీర్పును అవహేళన చేసినట్టు అవుతుంది. ఒకవేళ ఇలా చేసినట్టయితే రేపు 11 కూడా కనుమరుగైపోయే కారణం ఖచ్చితంగా కనుమరుగైపోతాయి. ఎందుకంటే ఈరోజు మీరు మర్యాద గురించి మీరు మాట్లాడుతున్నారు. మర్యాద గురించి మాట్లాడే అధికారం మీకుందా? మా తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష మాది అసెంబ్లీ వ్యవహారాల మంత్రి గారు పయ్యావుల కేశవ్ గారు అయ్యా మీకు రండి అని చెప్పేసి మర్యాదపూర్వకంగా ఆహ్వానిస్తే మీరు అందరిలా కాకుండా మీ వాహనాన్ని లోపలి వరకు అలౌ చేసి మీకు ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీకు మర్యాదపూర్వకంగా పిలిస్తే మీరేం చేశారు? మీకు ఇచ్చినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ మీ 11 మంది మీ ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేసేంతవరకు మీరు ఆగలేదు. మీరు ప్రమాణ స్వీకారం చేసి నమస్కారం అని చెప్పుకుంటూ ఊక్కుంటూ కూడా వెళ్ళిపోయారు. ఆ తర్వాత మన స్పీకర్ గారు స్పీకర్ ఎన్నికలకు మీరు పాల్గొనాలి కదా. సరే, మీరు మర్యాద ఇచ్చారు, ఆ మర్యాద మీరు పెట్టుకోవాలి కదా. మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం ఉంటుందండి. మేము ఇచ్చిన తర్వాత మీరు ఆ మర్యాదకు ఉంచుకోకపోతే మళ్ళీ మర్యాద ఇవ్వడం అనేది మా పిచ్చితనం అవుతుంది, మా అమాయకత్వం అవుతుంది. తెలుగుదేశం పార్టీ అంత అమాయకులు కాదు ఇక్కడ. ఇంకోటి మా పాదయాత్ర వెంకటేశ్వర గారు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు అన్ని అగత్యాలు జరిగాయి, మేము ప్రజలకు వెళ్తున్నాం, 40% వచ్చి 40% వచ్చింది కదా. ఆ 40% యొక్క ప్రజల యొక్క ప్రతినిధిగా మీరు అక్కడ ప్రజా సమస్యలు లేవనెత్తండి. మీరు రండి అసెంబ్లీలో. మీరు గత 5 సంవత్సరాలు చేసినటువంటి అఘాయిత్యాలన్నీ కూడా మేము ప్రజల ముందు అసెంబ్లీ సాక్షిగా మేము చర్చిస్తాము, దానికి జవాబు చెప్పండి. ఆ జవాబు చెప్పే దమ్ము ధైర్యం లేక మీరు ముఖం చాటేయాలని చెప్పేసి నానా నుసుగులు వెతుకుతుంటూ ఈరోజు ఢిల్లీకి పోతా, అక్కడ పోతా, ఇక్కడ పోతా అని మాట్లాడుతున్నారు. ఢిల్లీకి పోయి ఏం చేస్తారండి మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు జవాబుదారీగా ఉండాలా. మీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు 5 సంవత్సరాల నుంచి ఏ విధంగా ఏమేమి చేశారనేది చెప్పాలి. ఈరోజు మేము హత్యలు చేస్తున్నాం అని మాట్లాడుతున్నాం కదా, అది మాధవల్లో చేస్తున్న హత్యలు కాదు. ఎవరో ఆగతాయిలు చేస్తున్న హత్యలు తెలుగుదేశం ఖాతాలో వేయాలని సాహసం చేయకండి మీరు. ఇంకొకటి, గత 5 సంవత్సరాల నుంచి అమాయకమైనటువంటి ప్రజలమైన ఎన్ని కేసులు పెట్టారు అవన్నీ కూడా లెక్కలు చూపిస్తాం. ఈరోజు లోకేష్ గారు ప్రజా దర్బారు పెట్టారు. ప్రతిరోజు కూడా మీ వైసీపీ ద్వారా పీడింపబడ్డటువంటి ప్రజలు ఇగో మంత్రి గారు మాకు ఇలాంటి ఇబ్బంది జరిగింది అలాంటి నాయకులతో అని చెప్పేసి ప్రతిరోజు నివేదికలు వస్తున్నాయి. అన్నీ కూడా సమీక్షిస్తున్నాం. మీరు చేసినటువంటి రాక్షసత్వం అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు తెలుపబోతున్నాం. బహుశా ఆ 11 సీట్లు కూడా భవిష్యత్తులో మీకు ఉండవు. ఈరోజు ఇక్కడ తెలంగాణలో కేసీఆర్కి ఏ గతి పట్టిందో మీకు అదే గతి పట్టబోతుంది. కేసీఆర్ కంటే కూడా దుర్మార్గం మీరు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు మీరు. ఇంకా మీరు ముఖం పెట్టుకొని మాకు మర్యాద ఇవ్వట్లేదు అంటే మీకు మర్యాద ఇవ్వడం కంటే దిక్కుమాలిన పరిస్థితి ఇంకెవరు రాకూడదు.
మీకు మర్యాద ఇవ్వడం కంటే మా పిచ్చితనం అవుతుంది. అంత పిచ్చితనం మాకు లేదు, అంత అమాయకులు తెలుగుదేశం పార్టీ కాదు. మీలాగా అనుభవం లేమితోటి రాక్షసత్వం ప్రదర్శించలేదు. 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి నాయకుడు మా నాయకుడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నాయకుడు. ఈరోజు ఇంకొకటి మన విశ్లేషకులు చెప్పినట్టు ఎంతసేపు మీరు పెట్టుబడులు అని చెప్తున్నారు. మీరు పెట్టుబడులు పెట్టించి వాళ్ళకు భూములు ఇచ్చి మీరు గుమాస్తాగా పనిచేయడం కాదు. ఒకవైపు పెట్టుబడులను ఆకర్షిస్తూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు సంపద ఏ విధంగా సృష్టించాలా, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఏ విధంగా వాళ్లకు భవిష్యత్తులో ఉపాధి కల్పించాలనే విషయంలో కూడా సుదీర్ఘంగా ఒక సీరియస్గా చర్చిస్తున్నాము.